హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఫేవరెట్ అయిన మటన్ కర్రీ ఫ్రెష్ మసాలా ఫ్లేవర్స్లో సాఫ్ట్ మటన్ పీసెస్ స్లోగా కుక్ చేస్తే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఎందుకు లేట్, ఎలా కుక్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ బిగిన్. ముందుగా 1 kg మటన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇక్కడ నేనైతే గానుగ నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె తెలుసు కదా. ఇప్పుడు దీన్ని ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆయిల్లో. గానుగ నూనె ఏం కంపల్సరీ కాదు, వేరుశనగ నూనెతో చేయొచ్చు, లేకపోతే నార్మల్ సన్ఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే గానుగ నూనెతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మటన్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ చాలాసేపే కుక్ అవుతుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టేస్తారు. నేను కూడా అలా కొన్నిసార్లు అలానే చేస్తాను. నార్మల్గా అయితే ఇలానే చేసేస్తాను. కొంచెం మనం ఎక్కువసేపు మగ్గబెట్టుకున్నాం అంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాను. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. వాటర్ చూసారా ఎలా వచ్చేసినాయో మటన్లో ఉన్న వాటర్. ఇప్పుడు ఈ వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మగ్గించుకొని ఆ తర్వాత కారం ఉప్పు వేస్తాను. ఎన్ని వాటర్ వేసినా సరే ఒక్కొక్కసారి గట్టిగా ఉన్నట్టే ఉంటాయి కదా పీసెస్. అందుకే సాల్ట్ వేయకముందే మనం బాగా మగ్గబెట్టుకుంటే కూర అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ ఇంకా సరిపడంత కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కూర. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 జీడిపప్పు, 4 లవంగాలు వేసి పేస్ట్ చేసుకున్నాను వాటర్ వేసి. ఇప్పుడు ఇది ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే కూర అంతా ఉడికిపోయాక దింపేసే ముందు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ముందే వేసేస్తే కూర అడుగు పట్టేస్తుంది. దింపేసే ముందు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ తగ్గుతున్నాయి కదా, సో చిన్న మంట మీద ఉడికించుకుంటే కూర అనేది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది పెద్ద మంట మీద పెట్టే కంటే. దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా ఎక్కువసేపు ఉంచుకోకూడదని ఈ పేస్ట్ వేసిన తర్వాత. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది కదా. ఇంకొక 5 మినిట్స్ కొంచెం మూత పెట్టి ఉడికించేస్తాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. చూసారా, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. అందరూ చేసే రెసిపీయే, కానీ ఎవరి స్టైల్ వాళ్ళది. ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కువ యాడ్ చేసినా ఒక్క ఇంగ్రీడియంట్ తగ్గించినా టేస్ట్ అయితే మారిపోతుంది కదా రెసిపీ అయితే. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.